హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం సహస్ర సీమా బల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 4 నోటిఫికేషన్స్ విడుదలయ్యండి. దాదాపుగా 1100 వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్స్ వారు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ఇక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి మీరు ఒక లైక్ ఇస్తే అది నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని మంచి జాబ్ అప్డేట్స్, జెన్యూన్ జాబ్ అప్డేట్స్ వీడియోస్ మీకోసం తీసుకురావడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లైడ్ అని కామెంట్ చేయండి. ఇక మనం వివరాలు చూసుకుంటే మొత్తంగా సహస్ర సీమా బల్ వారు 4 నోటిఫికేషన్స్ అనేది విడుదల చేశారు. ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్, సబ్ ఇన్స్పెక్టర్ పాయినర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ కింద ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో వచ్చేసి మొత్తంగా 51 పొజిషన్స్ వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ కింద 10 ఉన్నాయి, సబ్ ఇన్స్పెక్టర్ పాయినర్ కింద 21 ఉన్నాయి, సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ కింద 20 ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ చూసుకుంటే వచ్చేసి వాళ్ళు 7th CPC కింద లెవెల్ 6 కింద 35,400 నుంచి 1,12,400 వరకు బేసిక్ పే అనేది ఉంటుందని వారు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక దాంతో పాటుగా అదర్ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు వారు. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేది చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్కి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 30 years ఆఫ్ ఏజ్ అని చెప్తున్నారు. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th క్లాస్ అనేది పాస్ అవ్వాలి. దాంతోపాటుగా ద క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ బిఫోర్ 2008 డిప్లొమా ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ 3 years ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి ఎవరైతే 2008 కంటే ముందు డిప్లొమా అనేది క్లియర్ చేశారో, క్వాలిఫై అవుతారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యి ఆఫ్టర్ 2008 తర్వాత చేసి బట్ బిఫోర్ 2015-16 నుంచి డిప్లొమా ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ 3 years అండ్ 3.5 years ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ నర్సింగ్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ద candidates qualified after 2015-16 diploma of duration of 3 years in general nursing and midwifery with internship from an institution recognized by central nursing council or state nursing council నుంచి క్వాలిఫై అయిన వారు కూడా ఈ పొజిషన్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 30 years ఆఫ్ ఏజ్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసిన వారై ఉండాలని మెన్షన్ చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ చూసుకుంటే 30 years అనేది వారు మ్యాక్సిమం చెప్పారు. ఇక బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆర్ సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి క్వాలిఫై అయిన వారు ఈ పొజిషన్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ లోపు ఈ పొజిషన్స్కి అనేది అప్లై చేసుకోవాలి ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో. ఈ నోటిఫికేషన్ అనేది 21st March విడుదల చేశారు కాబట్టి 30 days నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని దానికంటే ముందు ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ వరకు కూడా ఎదురు చూడకుండా. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కింద యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ కింద వారు SC/ST వారికి, ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. ఈ వేకెన్సీస్కి వచ్చి ఫీ పేబుల్ అనేది మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు అనేది 200 rupees అనేది పే చేయాల్సి వస్తుంది. అండ్ దట్ ఈస్ నాన్ రిఫండబుల్. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ద్వారానే పే చేయాల్సి వస్తుంది. అండ్ SC/ST ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అనేది ఎటువంటి ఫీజు అనేది పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా అప్లై చేయాలంటే వాళ్ళు డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు క్లిక్ చేసుకొని ఈ లింక్స్ని క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ లింక్ ద్వారానే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో ఎటువంటిది పంపించాల్సిన అవసరం లేదు. కానీ మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా నోటిఫికేషన్ని క్లియర్గా చదవండి. ఎందుకంటే
ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చారు. ఎలా అప్లై చేయాలి, మనం ముందుగానే రెడీ ఏం చేసి పెట్టుకోవాలనేది కూడా ఉంది. అప్లై చేసిన వారికి రిపోర్టింగ్ టు ద రిక్రూట్మెంట్ వెన్యూక్ అనేది అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్ఎస్బి రిక్రూట్మెంట్ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పీఈటీ అండ్ పిఎస్టీ టెస్ట్ కోసం, మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ కోసం, రిటర్న్ టెస్ట్ల కోసము మనము రిక్రూట్మెంట్ వెన్యూ కాడికి వెళ్ళాల్సి వస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళే వారికి ఎటువంటి టీఏడిఏ అనేది పేమెంట్ అనేది జరగదని చెప్తున్నారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ముందుగా అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే వెబ్సైట్ నుంచి అప్లై చేస్తారో వారందరికీ కూడా అడ్మిట్ కార్డ్స్ వచ్చిన వారందరూ కూడా రిక్రూట్మెంట్ వెన్యూ కాడికి చేసిన తర్వాత బయోమెట్రిక్ అటెండెన్స్, డిజిటల్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ అనేది వారు పాల్గొనాల్సి వస్తుంది. ఈ టెస్ట్ అనేది జరిగిన తర్వాత రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రిటర్న్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది వచ్చేసి పార్ట్ 1 వచ్చి 50 మార్క్స్ ఉంటుంది. అందులో జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీలో ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. అది టెక్నికల్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ మినిమం క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసి 50% ఆఫ్ మినిమం క్వాలిఫైయింగ్ అనేది జరగాల్సి వస్తుంది. ఫర్ ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి 45% అనేది మినిమం క్వాలిఫికేషన్ అనేది జరుగుతుంది. ఫైనల్ మెరిట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద రిటర్న్ టెస్ట్. రిటర్న్ టెస్ట్లో ఎవరైతే ఫైనల్గా వచ్చిన స్కోర్ ప్రకారంగా ఉంటుందో దాని ప్రకారంగానే ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. క్లియర్గా మెన్షన్ చేశారు వారి నోటిఫికేషన్లో. డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది రివ్యూ అనేది జరుగుతుంది. దాని తర్వాత చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా జరుగుతుందని చెప్తున్నారు క్లియర్గా. తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది క్లియర్గా వాళ్ళు ప్రిపేర్ చేసేసి లిస్ట్ అనేది పబ్లిషింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ స్టీవర్డ్, హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ అండ్ హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్, హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ గ్రూప్ సి కింద నాన్ గెజిటెడ్కి సంబంధించినటువంటి ఈ పొజిషన్స్ వేకెన్సీస్ అనేది వాళ్ళు విడుదల చేశారు. అవి వచ్చేసి మొత్తంగా 233 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు ఏ కేటగిరీకి ఎన్ని వారు డివైడ్ చేశారనేది కూడా. ఇక ఈ వేకెన్సీస్కి వచ్చేసి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 4 కింద 25,500 నుంచి 81,100 వరకు బేసిక్ పే మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు అదర్ అలవెన్సెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ కేటగిరీ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి 18 to 27 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్, 12th పాస్ అయి ఉండాలి, రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి డిప్లొమా ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ మినిమం 2 years ఇన్ క్యాటరింగ్ అండ్ కిచెన్ మేనేజ్మెంట్లో చేసిన వారే ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం 1 year అనేది చేసి ఉండాలని చెప్తున్నారు. అది కూడా 100-bedded హాస్పిటల్లో చేసిన వారై ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్కి వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. అండ్ 12th క్లాస్ సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి పాస్ అయిన వారు ఉండాలి. అండ్ 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి వారు చేసిన వారై ఉండాలి. అండ్ హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి అది కూడా 18 to 25 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్, 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ ఆర్ 1 year సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్, 2 years ఆఫ్ డిప్లొమా ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మస్ట్ క్వాలిఫై ద ట్రేడ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా పాస్ అయిన వారై ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీకి సంబంధించి 18 to 27 ఇయర్స్ అనేది మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th పాస్ అయిన వారు సైన్స్ అండ్ బయాలజీ యాజ్ అ మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. 2 years ఆఫ్ డిప్లొమా కోర్స్ ఇన్ వెటర్నరీ చేసి ఉండాలి. లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఆర్ వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ కోర్స్ ఆర్ యానిమల్ హస్బెండరీ కోర్స్లో వాళ్ళు ఎక్కడైనా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో చేసిన వారై ఉండాలి. ఈ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకునే లాస్ట్ డేట్ వచ్చేసి 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. 21st March ఈ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి 30 days వరకు టైం ఉంటుంది. అప్పటి వరకు మీరు వెంటనే ఈలోపే అప్లై చేసుకోండి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది
యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. మీరు అవన్నీ కూడా క్లియర్గా ప్రతి డీటెయిల్ అనేది కూడా మీరు నోటిఫికేషన్లో చదువుకోవచ్చు. ఈ వేకెన్సీస్ సంబంధించి ఫీ పేబుల్ అనేది మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవాలి. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్ వారికి వచ్చేసి 100 రూపీస్ అనేది పేమెంట్ ఉంటుంది. అండ్ నాన్ రిఫండబుల్ అండ్ మిగతా వారికి వచ్చేసి ఎటువంటి ఫీజు అనేది తీసుకోవడం లేదు. హౌ టు అప్లై అనేది చూసుకుంటే లింక్స్ ఇచ్చారు, అవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు క్లియర్గా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఆ లింక్స్ నుంచే ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఎటువంటి ఆఫ్లైన్లో చేయాల్సిన అవసరం లేదు. బట్ బిఫోర్ అప్లయింగ్ ప్లీజ్ రీడ్ ద నోటిఫికేషన్ క్లియర్లీ ఫర్ నాట్ మిస్సింగ్ ఎనీ ఆఫ్ ద మైన్యూట్ డీటెయిల్స్ అండి. అప్లై చేసిన తర్వాత మనకు అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్బి రిక్రూట్మెంట్ వెబ్సైట్ నుంచి వారు అడ్మిట్ కార్డ్స్ అనేది కూడా యాజ్ పర్ ద అప్లికేషన్స్ ప్రకారంగా సెలక్షన్ ఉన్న క్వాలిఫైడ్ పర్సన్స్ని తీసిన తర్వాత అడ్మిట్ కార్డ్స్ అనేది కూడా వారు ఎస్ఎస్బి రిక్రూట్మెంట్ వెబ్సైట్లో వాళ్ళు ఇస్తారు. దాని తర్వాత మనం అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని వెనుకాడికి వెళ్ళాల్సి వస్తుంది. పీఈటీ అండ్ పిఎస్టీ డాక్యుమెంటేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించినది సేమ్ ఫస్ట్ చెప్పినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అలాగే ఉంటుంది. ఎటువంటి టీఏడి అనేది కూడా వీరికి పేమెంట్ అనేది చేయడం లేదు. సెలక్షన్ ప్రాసెస్ యాజ్ సేమ్ ఇందాక చెప్పినటువంటిది అలాగే ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. పీఈటీ అండ్ పిఎస్టీ టెస్ట్ తర్వాత రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది, అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి అది కూడా 50 మార్క్స్ అనేది జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఉంటుంది. తర్వాత 100 మార్క్స్ అనేది టెక్నికల్ సబ్జెక్ట్ సంబంధించి ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ అనేది 50% అనేది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అండ్ ఎస్సీ ఎస్టీ వారికి 45% అనేది మినిమం క్వాలిఫికేషన్ అండి. స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్స్ వారికి మాత్రమే ఉంటుంది అని క్లియర్గా వారు మెన్షన్ చేశారు. ఏదైతే రిటర్న్ టెస్ట్లో వచ్చేసి ఉంటుందో దాని తర్వాత అదే ఫైనల్ మెరిట్కి సంబంధించి లిస్ట్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాతనే ఫైనల్ సెలక్షన్ అనేది దీని మీద డిపెండ్ చేసుకునే వారు పబ్లిష్ చేస్తారని చెప్తున్నారు. ఇక థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫిజియోథెరపీ అసిస్టెంట్ అండ్ నర్సింగ్ అసిస్టెంట్ కమ్ మెడిక్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ కింద ఈ పొజిషన్స్ అనేది వారికి వేకెన్సీస్ అనేది వాళ్ళు విడుదల చేశారు. వేకెన్సీస్ చూసుకుంటే 76 వేకెన్సీస్ అనేది ఈ సంబంధించినటువంటి పొజిషన్స్లో ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫిజియోథెరపీ అసిస్టెంట్ అండ్ నర్సింగ్ అసిస్టెంట్ కమ్ మెడిక్ కింద వచ్చేసి ఈ పొజిషన్స్కి వచ్చేసి పే స్కేల్ అలవెన్సెస్ అనేది చూసుకుంటే లెవెల్ 4 కింద ల్యాబొరేటరీ అసిస్టెంట్, హెడ్ కానిస్టేబుల్, ఫిజియోథెరపీ అసిస్టెంట్ కింద లెవెల్ 4 కింద 25,500 నుంచి 81,100 వరకు బేసిక్ పే ఉంటుంది. నర్సింగ్ అసిస్టెంట్ అండ్ మెడిక్ వారికి వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు బేసిక్ పే ఉంటుందని క్లియర్గా వారు మెన్షన్ చేశారు. దాంతోపాటుగా అదర్ అలవెన్సెస్ అనేది వారు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. బేసిక్ పేతో పాటు అదర్ అలవెన్సెస్ ఏముంటాయి అనేది. ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్, ల్యాబొరేటరీ అసిస్టెంట్కి ఏజ్ వచ్చేసి 18 to 27 years, 12th పాస్ అయి ఉండాలి. విత్ బయాలజీ అనేది సబ్జెక్ట్గా మెయిన్గా ఉండాలి. సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ డ్యూరేషన్ 1 year ల్యాబొరేటరీ అసిస్టెంట్ కోర్స్ అనేది చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. మినిమం 1 year అనేది ల్యాబ్ అసిస్టెంట్ కింద. ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఆర్ హాస్పిటల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ల్యాబ్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిలలో పనిచేసిన అనుభవం ఉండాలి అని చెప్తున్నారు, మెన్షన్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ ఫిజియోథెరపీ అసిస్టెంట్ కింద 18 to 27 years అనేది మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ అడుగుతున్నారు వారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th పాస్ అయి ఉండాలి. సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ మినిమం 1 year అనేది ఫిజియోథెరపీ సంబంధించినటువంటి కోర్స్ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year అనేది ఉండాలి ఫిజియోథెరపీ అసిస్టెంట్ కింద. అది కూడా ఫిజియోథెరపీ సెంటర్ ఆర్ మినిమం 100 bedded హాస్పిటల్ కింద చేసిన వారై ఉండాలని వారు మెన్షన్ చేశారు. కానిస్టేబుల్, నర్సింగ్ అసిస్టెంట్ కమ్ మెడిక్ సంబంధించేసి 18 to 27 years అనేది వారు ఏజ్ లిమిట్ అనేది ఫిక్స్ చేశారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th class పాస్ అయిన వారు
ఉన్నా సరిపోతుందని చెప్తున్నారు. దాంతోపాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ సెయింట్ జాన్స్ అంబులెన్స్ రికగ్నైజ్డ్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చిన వారు ఉండాలి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ కింద. అండ్ దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ మినిమం 1 year కింద నర్సింగ్ అసిస్టెంట్ ఇన్ మినిమం 50 bedded హాస్పిటల్లో పనిచేసిన వారై ఉండాలి అని క్లియర్గా వారు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ నోటిఫికేషన్. కానీ మీరు వెంటనే ఎలిజిబిలిటీగా ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోవచ్చు, వెయిట్ చేయకుండా. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వారు ఏజ్ రిలాక్సేషన్ అనేది అన్ని కేటగిరీ వారికి ఇచ్చేస్తున్నారు వారు. ఇక ఫీజ్ పేమెంట్ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వారికి వచ్చేసి 100 రూపీస్ అండి. మిగతా వారికి అనేది ఫీజు ఎటువంటిది తీసుకోవడం లేదు, ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. హౌ టు అప్లై అనేది సేమ్ లింక్స్ ఉన్నాయండి, ఆ లింక్స్ నుంచి మీరు క్లిక్ చేసుకొని అక్కడ సెలెక్షన్ చేసుకొని లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకుంటున్నారో అది క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ అప్లై చేసే ముందు ఖచ్చితంగా డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ని క్లియర్గా చదవండి, ఎందుకంటే ఏ మైన్యూట్ డీటెయిల్స్ అనేది మిస్ కాకుండా. రిపోర్టింగ్ టు ద రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడైతే అడ్మిట్ కార్డ్స్ అనేది మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెనుకాడికి మీరు రావాల్సి వస్తుంది. పీఈటీ, పీఎస్టీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించిన పాల్గొనడానికి. అండ్ దాంతోపాటు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎటువంటి టీఏడి అనేది వచ్చే వారికి ఎటువంటిది పేమెంట్ అనేది జరగదని చెప్తున్నారు. ఆన్ సమ్ కండిషన్స్లో అన్ఎంప్లాయిడ్ ఎస్సీ ఎస్టీ వారికి ఎవరికైతే ఉందో సమ్ కండిషన్స్ ప్రకారంగా టీఏడి అనేది పేమెంట్ చేస్తారు. అది మీరు నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి అక్కడ కూడా మీరు చూసుకొని చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏదైతే సింపుల్గా ఉంటుంది, సేమ్ యాజ్ యూజువల్గా మిగతా 2 పొజిషన్స్కి ఎలా అవుతుందో అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంది. ఒకసారి పీఈటీ అండ్ పిఎస్టీ టెస్ట్ జరిగిన తర్వాత రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్లు అనేది జరిగిన తర్వాత రిటర్న్ టెస్ట్ అనేది జరిగిన తర్వాత డీటెయిల్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ అనేది కంప్లీట్గా ఆల్ రిక్రూట్మెంట్ స్టేజ్లో సంబంధించినటువంటి ఏవేవైతే ఉన్నాయో క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా జరిగిన తర్వాతనే ఫైనల్ లిస్ట్ అనేది వారు రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నదో దాని మీద వచ్చినటువంటి రిజల్ట్ని బట్టే వాళ్ళు విడుదల చేయాల్సి వస్తుంది. మెరిట్ ద్వారానే ఈ పొజిషన్స్కి అనేది వాళ్ళు విడుదల చేస్తారు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవాల్సిందే అని కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ బట్ లాస్ట్ 4th వన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కానిస్టేబుల్స్, వెటర్నరీ, డ్రైవర్, గార్డెనర్, వాటర్ క్యారియర్, కోబ్లర్, టైలర్, వాషర్మెన్, బార్బర్, వెయిటర్, కార్పెంటర్, నర్సింగ్ ఆర్డర్లీ గ్రూప్ సి కిందటువంటి ఈ పొజిషన్స్ అనేది వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో చూసుకుంటే మొత్తంగా హైయెస్ట్ నోటిఫికేషన్ ఇది 827 పొజిషన్స్ ఉన్నాయండి కంప్లీట్గా ఈ నోటిఫికేషన్లో. వచ్చేసి దీనికి సంబంధించిన పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 3 కింద 21,700 నుంచి 69,100 వరకు వారు బేసిక్ పే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దాంతోపాటు అదర్ అలవెన్సెస్ అనేది కూడా వారు ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేది చూసుకుంటే బిట్వీన్ 18 to 27 years వరకు వచ్చేసి 10th class పాస్ విత్ సైన్స్ అండ్ మెయిన్ సబ్జెక్ట్ యాజ్ ఎ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ఎనిమల్స్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన వారు వెటర్నరీ హాస్పిటల్లో చేసిన వారు అయి ఉండాలి. కానిస్టేబుల్ డ్రైవర్ ఓన్లీ ఫర్ మేల్కి వచ్చేసి 18 to 27 years, 10th class పాస్ అయి ఉండాలి అండ్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. కానిస్టేబుల్, గార్డెనర్, వాటర్ క్యారియర్, కోబ్లర్, టైలర్, వాషర్మెన్, బార్బర్, వెయిటర్కి వచ్చేసి 18 to 23 years అనేది ఏజ్ క్వాలిఫికేషన్. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్, 2 years of experience in respective trades, 1 year certificate course from recognized industrial training institute or 2 years of diploma in recognized industrial training అని వారు క్లియర్గా ఇచ్చారు. కానిస్టేబుల్, కార్పెంటర్ కింద వచ్చేసి 18 to 25 years అని చెప్తున్నారు. కానిస్టేబుల్ నర్సింగ్ వచ్చేసి 18 to 27 years అని చెప్తున్నారు. ఇక 10th class పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ సెయింట్ జాన్ అంబులెన్స్ రికగ్నేషన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి సర్టిఫికేట్ అనేది వచ్చి ఉండాలి. దీన్ని కూడా లాస్ట్ అప్లికేషన్ డే అనేది వచ్చేసి 30 days అండి. మీరు కానీ ముందుగానే అప్లై చేసుకొని లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. 20
1st of Marchకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి కేటగిరీకి వారు ఇస్తున్నారు. అవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫీజ్ పేమెంట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫీజ్ పేమెంట్ చూసుకుంటే 100 రూపీస్ అనేది వారు పేమెంట్ చేయాల్సిందని అప్లికేషన్ ఫీజు కింద కలెక్ట్ చేస్తున్నారు. అది కూడా అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వారికి అది కలెక్ట్ చేస్తున్నారు. మిగతా వారికి ఎటువంటి ఫీజు అనేది లేకుండా కలెక్ట్ చేస్తున్నారు. హౌ టు అప్లై అంటే లింక్ ద్వారా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ ద్వారానే. బట్ అప్లై చేసే ముందు నోటిఫికేషన్ని క్లియర్గా చదవండి. వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డ్స్ అని డౌన్లోడ్ చేసుకొని వెన్యూ కార్డ్కి వారు పీఈటీ అండ్ పిఎస్టీ డాక్యుమెంటేషన్ మెడికల్ ఎగ్జామినేషన్స్ కోసం వారు వెళ్ళాల్సి వస్తుంది. ఎటువంటి టీఏడిఏకి సంబంధించినటువంటి పేమెంట్ జరగదు, బట్ ఆయన డిఫరెంట్ కండిషన్స్లో వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వారు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఫిజికల్ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ జరిగిన తర్వాత రిటర్న్ టెస్ట్ అనేది జరుగుతుంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది 2 hours సంబంధించినటువంటి టెస్ట్ పెడతారు. 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఇస్తారు. అది కూడా మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ. అండ్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే 50% అనేది అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వారికి, ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అండ్ 45% అనేది ఎస్సీ ఎస్టీ వారికి ఉండాల్సిందని చెప్తున్నారు. ఈ టెస్ట్ జరిగిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ర్యాంకింగ్ అని మెరిట్ ద్వారానే ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుందని క్లియర్గా వారు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో ఖచ్చితంగా మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే మీరు అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. బట్ అప్లై చేసే ముందు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చదవండి, మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ మిస్ కాకుండా ఉండటానికి. అండ్ ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో అప్లై చేస్తున్నారో వారందరూ కూడా థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ.